హలో ఫ్రెండ్స్, మనకెంతో ఇష్టమైన బీచ్ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది ఎక్కడో కాదండి, దుబాయ్లో బీచ్ అండి. చాలా ప్రశాంతంగా ఉందండి. మేమైతే ఇక్కడికి వచ్చి చూడడం జరిగిందండి. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే. అది కాదండి, అదే కాకుండా ఈ దుబాయ్లో చాలా వేడి ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి. మేమైతే తట్టుకోలేకపోతున్నామండి. అసలు ఎంత వేడి ఉందంటేనండి, ఏసీలు వేసుకున్నా సరే ఆ వేడిని తట్టుకోలేకపోతున్నామండి. అందుకనే అలా చల్లగా వచ్చామండి. మీరు కూడా ప్రకృతి ప్రియులు మన దగ్గర చాలామంది ఉన్నారు కదండి. అందుకే ఈ బీచ్ని మీకోసం కూడా చూపిద్దామని వచ్చానండి. ఎలా ఉందండి, చూసారండి? చాలా బాగుంది. ఆ పిల్లల్ని చూసారండి? మన చిన్నతనం గుర్తొస్తుంది కదండి. మట్టి పెట్టి కప్పెట్టేసుకొని ఆడేసుకుంటున్నారండి. ఎంత బాగుందో చూసారండి. అదిగోండి, మన చిన్నప్పుడు అంతా గుర్తొస్తుంది కదండి. కానీ చాలా నీట్గా ఉందండి. మన దగ్గర కూడా నీట్గా పెట్టుకోవచ్చండి. కానీ మన దగ్గర ఎంత ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందండి, రద్దీగా ఉంటుంది కదండి, జనాలు ఎక్కువ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. చూడండి ఎలా ఉందంటే, అలలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. నేను ఇదే వీడియో షార్ట్స్లో పెట్టానండి. దాంట్లో అలలు అయితే భలే కనపడుతున్నాయండి. చాలా దగ్గర తీసి పెట్టానండి. మీరు చూడండి, అది ఇంకా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే బీచ్ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుందండి. అందరూ చాలా ఇష్టపడేదే అది కదండి. నేను షార్ట్స్లో ఈ ఫుల్ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. మీరు చూడండి. కన్ఫామ్గా చూస్తే కనుక మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. మనకు చాలా ఇష్టం కదండి ఇలాంటివన్నీ. ఎందుకంటే వర్క్ టెన్షన్స్, ప్రెషర్స్ అన్నీ ఉంటాయి కదండి రోజంతా. అవన్నీ పోవాలంటే ఇలాంటివి చూస్తేనే కదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటివన్నీ చూస్తేనే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పడలేం కదండి మనం. కాబట్టి ఇది చూడండి, మీకోసం తేవడం జరిగిందండి. చాలా కష్టపడ్డామండి. చూసారండి ఎంత బాగుందో. మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. లైక్ కూడా కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. చాలా బాగుందండి. ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి.